పీస్లో వచ్చినప్పుడు వాళ్ళ ప్రొఫెషన్లో కాన్సన్ట్రేట్ చేయలేరు, జాబ్ చేయలేరు. కానీ ఈ సర్జరీ తర్వాత నాకు తెలిసి ఎంతమంది తీసుకురావట్లేదు, నేనే వస్తున్నాను అంటే ఆమె నా పేషెంట్, ప్రీవియస్ పేషెంట్. సో DBS సర్జరీ తర్వాత షీ వెంట్ బ్యాక్, షీఈస్ డూయింగ్ ఆల్ యాక్టివిటీస్. అండ్ ఇండిపెండెన్సీ అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఇన్ లైఫ్. ఇండిపెండెన్సీ లేకపోతే ఫ్యామిలీకి బర్డెనే, పేషెంట్కి బర్డెనే. అండ్ ఓవర్ ఎ పీరియడ్ ఆఫ్ టైమ్ ద లైఫ్ ఎక్స్పెక్టెన్సీ ఈజ్ ఆల్సో కానీ స్లోనెస్ కానీ, వాకింగ్లో స్లోనెస్, లేకపోతే స్ట్రైట్గా నిలబడకపోవటం, వంగి నిలబడకపోవటం, ట్రెమర్ ఒకటి, చేతు వణకటం, ఇలాంటివి మోటార్ సింటమ్స్. ఇంకా ఏ పని చేయలేరన్నమాట. సో వాళ్ళల్లో కానీ లేకపోతే ఇంకొన్ని న్యూరలాజికల్ కండిషన్స్ వీటన్నిటిలో కూడా ఇండికేషన్ అనేది ఇప్పుడు అందరికీ మనము పబ్లిక్ ఎడ్యుకేషన్ ద్వారా ఎడ్యుకేట్ చేయగలిగితే చాలామందికి మనము ఇంకొక మందులకి అలవింగ్ కాని కొన్ని కండిషన్స్ ఉంటాయండి. వాటికి మనం డీప్ బ్రెయిన్ స్టిమ్యులేషన్ సర్జరీ చేస్తే వాళ్ళలో చాలా ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. సో సర్జరీ తర్వాత యూజువల్గా హాస్పిటల్లో పేషెంట్స్ 3-4 రోజులు, ఒకరోజు ఐసీయూలో ఉంటారు. కానీ అపోలో హాస్పిటల్స్లో మేము ఒక ప్రత్యేకమైన పద్ధతిని డెవలప్ చేస్తాం, ఫాస్ట్ ట్రాక్ DBS. ఫాస్ట్ ట్రాక్ DBS అంటే ఏంటంటే సర్జరీ రోజు పొద్దున్న అడ్మిట్ అవుతారు, సర్జరీ ఒక 4 గంటల్లో అయిపోతుంది విత్ బ్యాటరీ ప్లేస్మెంట్. స్టేజ్ 1, స్టేజ్ 2లో కాకుండా సింగిల్ స్టేజ్లో ప్రొసీజర్ చేస్తాము. వ్యాధి రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? వ్యాధి పార్కిన్సన్స్ వ్యాధి ఎవరికైనా రావచ్చండి. అది ఏజ్ రిలేటెడ్ డిసీజ్. అంటే ఒక ఏజ్ వచ్చిన తర్వాత యూజువల్గా 60-65 ఇయర్స్ ఉన్న వాళ్ళకి పార్కిన్సన్స్ వ్యాధి వస్తుంది. మూమెంట్ డిజార్డర్స్ వచ్చేసి ఏంటంటే కొంచెం జెనెటిక్ ప్రాబ్లం ఉంటుంది. జెనెటికల్గా ప్రాబ్లం ఉన్నప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వచ్చేసి